నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. మంథని పట్టణ కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు జంబోజు రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో నాయకులు జంబోజు రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సభలో మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు, రాజకీయ పరంగా చాలా తక్కువ భాగస్వామ్యం ఉన్నటువంటి కులాల్లో విశ్వబ్రాహ్మణ జాతిలో ఒకటి. నేను 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆయన సినీ అభిమానిగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరికి 1985 ఎన్నికలు తెలుసు, కొందరికి ఆ ఎన్నికలు తెలియదు. ఆ రోజు బెల్లంకొండ నరసింహరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి క్రమంలో వారు అప్పటికే నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం, మిత్రత్వం ఉంది. వారి ప్రచారంలో భాగంగా నేను మంత్రికి రావడం, వచ్చిన క్రమంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకుంటున్నటువంటి క్రమంలో జంబోజు రాజయ్య గారిని కూడా నేను మొదటిసారి 1985లో మార్కెట్ దగ్గర శ్రీనారాయణ రెడ్డి గారి ఇంటి పక్కన వారి వర్క్షాప్లో మొదటిసారి కలుసుకోవడం జరిగింది. నిజంగా నేను చాలా గొప్పగా ఆ రోజే ఫీల్ అయినా. ఎందుకంటే రాజకీయాల్లోకి నేను రావాలని నిర్ణయం తీసుకున్నా, కానీ మన దాంట్లో రాజకీయపరమైనటువంటి అవగాహన, తెలివితేటల్లో వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నాయి. కానీ ఎందుకో విశ్వబ్రాహ్మణులు రాజకీయం అంటే ఇది మనకు పొసగని పని, అందరి ద్రాక్ష. ఇది మనం చేజిక్కించుకోవడం కష్టం అనేటువంటి ఒక మదనంలో ఉన్నటువంటి పరిస్థితులలో నేను రాజకీయాల్లోకి వచ్చి కొనసాగాలా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి సమయంలో జంబోజు రాజయ్య గారితో పరిచయం ఏర్పడింది. చాలా అద్భుతమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం రాజయ్య గారి సొంతం. నిజంగా నేను 40 సంవత్సరాల క్రితం నాటి మాట నేను చెప్తున్నది. ఆ రోజే అంటే పరిణామ క్రమంలో ఏం జరగబోతుంది, ఏ వర్గాలు ఏ స్థితిలోకి, ఏ దుస్థితిలోకి నెట్టివేయబడతాయి, ఏ వర్గాల ఆధిపత్యం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని అప్పటికి ఆయన చూసిండు. ఇంకా దాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నాడు. మరి అదృష్టం పుట్టమది గారు ఈ ప్రాంతంలో పుట్టడం, నేను కూడా అదృష్టం, వారితో పరిచయం, నన్ను కూడా వెన్నుదట్టిండు. చారి గారు చాలా సంతోషం. అప్పుడప్పుడే నేను పైకి వస్తున్నా, చదువుకున్నా, జిల్లా జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఆ రోజు వారు నన్ను ఎంకరేజ్ చేసిండు. ఆ తదనంతరం నేను పార్టీలో కొనసాగేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలకు నేను వచ్చినటువంటి సమయాలలో కూడా వారితో కలిసి పనిచేస్తాను. అంటే రాజయ్య గారు నిజంగా ఏ వర్గాలకు లేదా సమాజంలో ఏ వర్గాలైతే ఈ సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో వారి నైపుణ్యాన్ని, వాళ్ళ పాత్రను పోషిస్తున్నారో, ఫలాలను అందుకోలేకపోతున్నారు, దానికి కొన్ని శక్తులు ప్రతిఘాతంగా తయారవుతున్నాయి. కాబట్టి ఈ వర్గాలు చైతన్యవంతం కావాలి. ఈ వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పసిగట్టి ఆయనకు తెలిసిన, ఆయనను కలిసిన, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళల్లో ఆ స్పార్క్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలని ఆయన మనసులో ఉన్నది. ఆ క్రమంలోనే ఆ స్పార్క్ మొదలో చూసింది. కాబట్టి జంబోజు రాజయ్య గారి సంపూర్ణమైనటువంటి సహకారం సోదరులు మధుకు లభించింది అనేటువంటి విషయం
నేను గ్రహించినటువంటి వాస్తవం. బహుశా పుట్టమది గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత సంతోషపడ్డారో ఆ స్థాయిలో సంతోషపడ్డ మొదటి వ్యక్తి జంబోజు రాజయ్య గారు ఉంటారు. ఆయన కళ, ఆయన ఆశయం, ఆయన లక్ష్యం, ఆయన నిబద్ధత నా జీవిత కాలంలో ఈ ప్రాంతంలో ఈ వర్గాల నుండి ప్రజాప్రతినిధిని నేను కాలేకపోయినా చేయలేకపోయినా చూడాలనేది ఆయన సంకల్పం. కాబట్టి అందుకని మధును కూడా అభినందించాలి. ఎందుకంటే ఆయన కోరికను తీర్చినటువంటి వ్యక్తి కూడా పుట్టమధు కావడం. అందుకనే నేను తమ్ముడు మధు కన్నా రాజకీయాల్లో 15-20 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియర్లు. మాకన్నా పెద్దవాడు జంబోజు రాజయ్య గారు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలను చూస్తూ ఉంటే ఏ రకమైనటువంటి పతనాన్ని చూస్తున్నామో మీరందరూ మేము కూడా సాక్షులం. మేమే మదన పడతా ఉన్నాం. అంటే ఈ జీవితంలో ఒక లక్ష్యం కోసం మొదలు మనం ఆశించినటువంటి విలువల కోసం క్వశ్చన్ల దాకా ఉండగలుగుతాం అనేది ఒక క్వశ్చన్గా మారింది. కానీ అనేక మందిని ప్రోత్సహించిన, తనకు అనేక అవసరాలున్నా, తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులున్నా నమ్మినటువంటి సిద్ధాంతానికి, నమ్మినటువంటి లక్ష్యానికి ప్రాణం పోయేంత వరకు రాజీ పడకుండా జీవితాన్ని కొనసాగించి ఈ రాజీ పడని తత్వం మీ జీవితాన్ని శాశ్వతంగా గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉంచుతుంది అనేటువంటి జ్ఞానాన్ని మనందరికీ తెలియజెప్పినటువంటి మహానుభావుడు జంబోజు రాజయ్య గారు. రాజయ్య గారిని నేను కలవడం తక్కువ సార్లు కావచ్చు, కానీ ఆయనను ఏదో రకంగా గుర్తు చేసుకునేటువంటి రోజులు చాలా ఉన్నాయి. నేను స్పీకర్ అయిన సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీరందరూ వారిని కూడా కలవడం జరిగింది. రాజయ్య గారు సిక్కాయిలు చాలా సీరియస్గా ఉన్నాడు అనేటువంటి విషయం మధ్య మధ్యలో వింటున్నా. మనందరినీ బాధాతప్త స్థితిలో ఉంచి మనందరికీ వారు భౌతికంగా దూరం అయ్యారు. కానీ ఒకటి మాత్రం మనందరికీ ఒక ప్రశ్నను, నీ ప్రయాణం విలువల కోసమా, నీ ప్రయాణం పతనం వైపా? నేను విలువల మనిషిని అనేటువంటి గొప్ప సందేశాన్ని మనం అందించుకోవాలి. కాబట్టి ఆ విలువలను మనం గౌరవించడం, ఆ విలువలను గౌరవించే వాళ్ళను మనం వాళ్ళను ఒక రకంగా ఇష్టపడడం అనేది మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి జంబోజు రాజయ్య గారి ఈ సంస్మరణ సభ సందర్భంగా మనం వారు ఏ విలువల కోసం అయితే పాటుపడ్డాడో, చూపించి ఆచరించిండో, అంతేకాకుండా కొంతైనా ఆయన ఆశీస్సుల ద్వారా మనం ఆచరించగలిగితే మన జన్మ కూడా చరితార్థం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.